హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారద. నేను ఇవాళ మీకైతే ఆలు బిర్యానీ వేసి చూపిస్తున్నా అండి. ఆలుగడ్డలు అయితే ఒక 3 తీసుకొని పైన పొట్టు తీసేసి పక్కకు పెట్టేసుకోవాలండి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అయితే ఒక 4 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి ఫస్ట్ ఫ్రై చేసుకుంటున్నా అండి. ఆలుగడ్డలు బాయిల్ చేయాల్సిన అవసరం ఏం లేదు, డైరెక్ట్ కొంచెం ఎక్కువసేపు టైం పడుతుంది కానీ డైరెక్ట్ ఫ్రై చేసేసుకోవడమే. కొంచెం పెద్ద పీసుల్లాగా కట్ చేసి ఫ్రై చేసేసుకోవాలి. ఫస్ట్ అయితే ఆనియన్స్ ఇలా ఫ్రై చేసేసుకుంటున్నా అండి. బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఈ సైజ్ కట్ చేసుకుంటున్నా. ఇది మార్నింగ్ చేశానండి, నేను నిన్న మార్నింగ్ చేశాను. మా హస్బెండ్కి టిఫిన్ బాక్స్ కోసం చేశాను, అందుకోసమే. చలి బాగా పెడుతుంది మా దగ్గర అయితే. అవి పక్కకి ఫ్రై అవుతున్నాయండి. ఆ లోపు వాటర్ కొన్ని ఎక్కువనే తీసేసుకోవాలి. మెజర్మెంట్ ఏం తీసుకోలేదు, డైరెక్ట్ ఎక్కువనే వేసేసుకొని బగారా సామాన్ అన్నీ వేసేసుకోవాలండి. దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, సాజీరా అన్నీ వేసేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకున్న ఇందులోనే. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఈ ఫ్రై అయ్యేటప్పుడు వీటిపైన కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసేసుకుంటే బంగాళ ముక్కలు కలర్ బాగుంటాయి అండ్ కొంచెం మసాలా పట్టేసుకొని టేస్ట్ బాగుంటుంది. ఫుల్గా 100% కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, ఒక 70% కొంచెం కుక్ అయిన తర్వాత తీసేసుకోవాలి. మొత్తం ఉడికితే మళ్ళీ మనం ఉడకబెట్టేసుకున్నప్పుడు ఇలా ముట్టగానే విడిపోతూ ఉంటుంది అన్నట్టు. ఈలోపు మసాలా కోసం మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాముగా, అవి కింద వేసేసుకొని పచ్చిమిర్చి, క్యారెట్, పుదీనా అన్నీ వేసేసుకున్నా అండి. అలాగే కొత్తిమీర కూడా కొంచెం కడిగి వేసేసుకోవాలి. అయితే నేను ఆల్రెడీ బియ్యం కడిగి పెట్టేసుకున్నా అండి. 1 గ్లాసున్నర దాకా బియ్యం కడిగి పెట్టేసుకున్నా. మీరు ఇది బాస్మతి రైస్ తోటైనా వేసుకోవచ్చు, నార్మల్ రైస్ తోటైనా వేసుకోవచ్చు. నేనైతే వల్ల నార్మల్ రైస్ వేసి చూపిస్తున్నా అండి. పెరుగు ఒక పావు కప్పు కన్నా కొంచెం ఎక్కువ, కొంచెం కారం, కొంచెం పసుపు, ఉప్పు అన్నీ వేసేసుకోవాలి. ధనియాల పొడి కూడా వేసేసుకొని అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. కొంచెం జీలకర్ర పొడి అన్నీ వేసేసుకొని మసాలా అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. సో ఆయిల్ అయితే ఇంకా వేయలేదండి, మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నది ఆయిల్ ఉంటుంది కదా, అదే వేసేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా దిగుతూ ఉంటుంది. ఇలా కలిపి పక్కకు పెట్టేసుకోవాలి. మీరు తినే స్పైస్ని బట్టి కారం వేసేసుకోండి. ఈ ఫ్రై చేసుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకొని రైస్ వేసేసుకొని 90% అట్లా ఉడికే వరకు ఉడికించుకోవాలండి. ఆయిల్ వేసేసుకుంటున్నా నేను. కొంచెం నిమ్మరసం, రైస్ అయితే మొత్తం అయితే ఉడకనివ్వద్దండి. ఇలా ఉడికిన తర్వాత కొంచెం వాటర్ పడతా ఉంటాయి, అలా పడ్డా ఏం కదండి. పైన అవసరమైతే ఒక టీ గ్లాస్ దాకా వాటర్ పోసేసుకోవాలి. పైనుంచి మళ్ళీ కొంచెం కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే మళ్ళీ కొంచెం వేసేసుకోండి. నేనైతే ఫస్టే మొత్తం వేసేసా. కొంచెం నెయ్యి, ఇందులో కొంచెం పసుపు వేసుకొని నెయ్యి వేసేసుకుంటే ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది. పైన కొంచెం అవసరమైతే గోధుమ పిండి కానీ అట్లా పెట్టేసుకోవచ్చు, లేకుంటే డైరెక్ట్ అయినా పెట్టేసుకోవచ్చు అండి. ఒక 15 మినిట్స్ సరిపోతుందండి. అన్నం పొడి పొడిగా చాలా బాగా ఉడికింది. మీకు కావాలనుకుంటే మొత్తం మసాలా ఒకసారి వేసి కలిపేసుకోవచ్చు. అంతే అండి, ఆలు బిర్యానీ రెడీ. పక్కకు మీకు ఏదైనా కర్రీ కావాలంటే కర్రీ చేసుకోవచ్చు, లేదంటే రైతాతోటైనా తినొచ్చు. నేనైతే డైరెక్ట్ బాక్స్ పెడుతున్నా. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతే, దీంతో కాంబినేషన్ కొంచెం పెరుగు పెట్టానండి, అంతే.
ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా మేము ఇదే తిన్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.